హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. మంగళవారం నాడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈరోజు పేపర్‌లో కూడా వచ్చింది. నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇక లా డిగ్రీ కావాలంటే నేర చరిత్ర వెల్లడించాల్సిందే అని చెప్పి ఒక పాయింట్ మాత్రమే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే ఆ నోటిఫికేషన్‌లో 4 పాయింట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో 4 కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నిజానికి ఇప్పటి వరకు ఎల్ఎల్‌బీ చేయడం అనేది కొంచెం ఈజీగానే ఉండేది. కానీ ఇప్పటి నుంచి కూడా చాలా కష్టం అవ్వబోతుంది. ఎందుకంటే ఫస్ట్‌ది మనకు ఏజ్ లిమిట్ లేదండి. ఇంతకుముందు ఈజీగా అందరూ చదవడానికి అవకాశం ఉండేది. ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా కష్టమైపోతుంది. షార్ట్‌గా చెప్పేస్తాను ఆ 4 పాయింట్లు ఏంటనేది. ఫస్ట్ మనకు క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఏది ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్లయితే మనము మన కాలేజీ ద్వారా వాళ్ళకి అండర్‌టేకింగ్‌లో మెన్షన్ చేయాలి. ఏ కేసెస్ ఉన్నాయి ఏంటని చెప్పి. అది వాళ్ళు బీసీఐకి మెయిల్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఓకే అంటేనే మీకు లాంగ్ మెమో గాని లేదా ఓడీస్ ఏవైతే ఉన్నాయో ఆఫ్టర్ ఎల్ఎల్‌బీ ఆ ఓడీలు ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళు ఇవ్వరు. నెక్స్ట్‌ది రెగ్యులర్ డిగ్రీ ఎల్ఎల్‌బీ అనేది రెగ్యులర్‌గా చేయాల్సి ఉంటుంది. ఇదే టైంలో మీరు వేరే డిగ్రీ రెగ్యులర్‌గా చేసినట్లు వాళ్ళకి తెలిసినట్లయితే ఈ డిగ్రీకి సంబంధించి ఎల్ఎల్‌బీ డిగ్రీకి సంబంధించి ఏది కూడా మీకు ప్రొవైడ్ చేయరు. ఓడీ గాని, మార్క్స్ మెమో గాని. మూడోది ఏంటంటే ఎల్ఎల్‌బీ డిగ్రీ చదివేటప్పుడు మీరు ఏ జాబ్ చేయకూడదు. అది ప్రైవేట్ గాని, గవర్నమెంట్ గాని ఏది చేయకూడదు. ఒకవేళ గవర్నమెంట్‌ది ఏదైనా చేసినట్లయితే నో అబ్జెక్షన్ లెటర్ అనేది మీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఓన్లీ ఎల్ఎల్‌బీ డిగ్రీ మాత్రమే చదవాలి ఈ పీరియడ్‌లో అయితే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఫోర్త్‌ది ప్రతి కాలేజీలో కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అలాగే సీసీటీవీ కెమెరాస్ కూడా వాళ్ళు ఫిట్ చేయాలని చెప్తున్నారు ప్రతి కాలేజీలో కూడా. ఈ 4 గనక ఇంప్లిమెంటేషన్ అయితే అంటే వీళ్ళు స్ట్రాంగ్‌గా చెప్తున్నారు. ఈ సంవత్సరం నుంచి ఇంప్లిమెంటేషన్ చేయాలి. లేకపోతే కాలేజెస్ యొక్క లైసెన్స్‌లు కూడా రద్దు చేస్తాము లేదా భారీగా పెనాల్టీలు విధిస్తామని అయితే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్ట్రాంగ్‌గా చెప్తుంది. ఇది హోల్ ఇండియాకి కూడా వర్తించడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఎలా ఉంటదనేది కొంచెం భయంకరంగానే ఉంది. కాకపోతే 100% జెన్యూన్ అడ్వకేట్స్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే బాగా ఎవరైతే చదువుతారో లేదా ఎవరైతే నేను అడ్వకేట్ అవ్వాలనుకుంటున్నారో ఇంకే జాబ్ చేయకుండా ఈ రూల్స్ అన్ని పాటించుంటారో ఖచ్చితంగా 100% జెన్యూన్ అడ్వకేట్స్ అయితే అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నేను తెలుగులో కూడా ఒక బ్లాగ్ రాయడం జరిగింది. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో పెడతాను. అది కూడా మీరు చదువుకోవచ్చు. ఈ 4 కూడా నేను మళ్ళీ వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ 4 పాయింట్స్ ఇచ్చారు. అలాగే ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి కూడా మీరు టోటల్‌గా చదువుకోవచ్చు. ఈ పీడీఎఫ్ కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 4 పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ఎవరికి రాస్తున్నారంటే ప్రతి ఒక్కరికి 2 వైస్ ఛాన్సలర్స్, రిజిస్ట్రార్స్ ఆఫ్ యూనివర్సిటీ సెంటర్స్ ఆఫ్ లీగల్ issuing law degrees, the deans, faculty of law, principals, heads of the department of law colleges and centers of legal education, all law dear students అని చెప్పి వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సబ్జెక్ట్లో ఈ 4 పాయింట్లు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది నేను చెప్పినవి. తర్వాత కిందకు వచ్చేసినట్లయితే ఫస్ట్‌ది క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ చెక్ సిస్టమ్ అని అయితే వాళ్ళు ఖచ్చితంగా పెట్టాలని అడుగుతున్నారు. పెట్టమంటున్నారు. దానికి సంబంధించి కింద చూస్తే అండర్‌టేకింగ్ మనకి ఇవ్వడం జరిగింది. ఇదిగో ఇది చూస్తున్నారు కదా! ఈసారి మీరు లా డిగ్రీ అయ్యే సమయానికి గాని లేదా మీరు అడ్మిట్ అయ్యే సమయానికి గాని అంటే తెలంగాణలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఏపీలో అయితే జాయినింగ్ టైంలోనే అండర్‌టేకింగ్ తీసుకోవచ్చు. లేదా మీరు ఎల్ఎల్‌బీ అయిన తర్వాత అయినా అండర్‌టేకింగ్ తీసుకోవచ్చు. అప్పుడు మాత్రమే మీకు ఎల్ఎల్‌బీ సర్టిఫికేట్స్ వస్తాయి. ఓడీ గాని, ప్రొవిజనల్ గాని. అవి వస్తేనే మీరు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రాలో గాని, తెలంగాణలో గాని మీరు ఎన్రోల్ అవ్వగలరు. అలాగే ఒకవేళ సబ్మిట్ చేయకపోతే ఇండియాలో ఎక్కడ కూడా ఎన్రోల్ చేసుకోము అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు అండర్‌టేకింగ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ పైన చెప్పిన 4 పాయింట్స్ కూడా ఇందులో వాళ్ళు అడగడం జరుగుతుంది. కింద మీ కోర్స్ డీటెయిల్స్, నేమ్, సిగ్నేచర్, ఆధార్ కార్డ్ నంబరు అలాగే కాపీ కూడా అడుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అండర్‌టేకింగ్ అనేది ఫిల్ చేయాలండి. కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్‌లో ఉన్నాం కదా! ఇప్పుడు క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎల్ఎల్‌బీ చదువుకోవద్దు అని వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అండర్‌టేకింగ్‌లో మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ కాలేజ్ ద్వారా గాని లేదా యూనివర్సిటీ ద్వారా గాని వీళ్ళు ఏం చేయాలంటే మెయిల్ పంపించాలి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి. వాళ్ళు అప్పుడు రిప్లై ఇస్తారు. మొత్తం అన్ని చెక్ చేసి మీ కేస్ ఏంటి, నువ్వు అడ్వకేట్ అవ్వచ్చా లేదా అని చెప్పి వాళ్ళు ఓకే అంటేనే నీకు మార్క్స్ మెమో గాని, ఓడీ గాని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఒకవేళ నో చెప్పినట్లయితే మీకు ఓడీ రాదు. అలాగే మార్క్స్ మెమో కూడా రాదు. ఇది క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ చెక్. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే రెండో పాయింట్‌లో మనం చూసినట్లయితే రెగ్యులర్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ అంటున్నారు. అంటే ఎల్ఎల్‌బీ అనేది మనం రెగ్యులర్ గానే చదవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మనందరం కూడా రెగ్యులర్ గానే చదువుతున్నాము. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 2 డిగ్రీలు అయితే చేయకూడదు రెగ్యులర్‌గా. అయితే ప్రస్తుతానికి ఎవరు ఎల్ఎల్‌బీ చేసేటప్పుడు అది అలౌ చేయట్లేదు. మనం అది ఫాలో అవుతున్నాం ప్రస్తుతానికి. కాబట్టి దీనికి సంబంధించిన ప్రాబ్లమ్ ఎలాంటిది లేదు. అయితే వీళ్ళు ఇక్కడ షార్ట్ టర్మ్ అలాగే పార్ట్ టైమ్ సర్టిఫికేట్ కోర్సెస్ కూడా మీరు చేసుకోవచ్చు గానీ రెగ్యులర్ అదర్ డిగ్రీస్ అయితే చేసుకోకూడదు అంటున్నారు. అంటే ఈ కంప్యూటర్ కోర్సెస్ గానీ అలాగే టైపింగ్ ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. కాకపోతే అదర్ రెగ్యులర్ అయితే మీరు ఖచ్చితంగా చేయకూడదు. ఓన్లీ ఎల్ఎల్‌బీ రెగ్యులర్‌గా ఒకే డిగ్రీ మాత్రమే చేయాలని అయితే సెకండ్ పాయింట్‌లో చెప్తున్నారు. అలాగే మూడో పాయింట్ మనం చూసినట్లయితే ఎంప్లాయ్‌మెంట్ స్టేటస్ అండ్ అటెండెన్స్ కంప్లెయింట్స్ అంటున్నారు. ఎప్పుడైతే మనం ఎల్ఎల్‌బీ డిగ్రీ చదువుతున్నామో అదర్ జాబ్స్ చేస్తుంటారు చాలా మంది ప్రైవేట్ జాబ్స్ ఇవన్నీ చేస్తా ఉంటారు. కానీ ఈసారి నుంచి అలా జాబ్స్ చేసినట్టు రుజువు
రుజువైతే మాత్రం మీకైతే సర్టిఫికెట్స్ వాళ్ళు ఇవ్వము అని అయితే చెప్తున్నారు. ఒకవేళ మీరు జాబ్ చేసినట్లయితే మీ డిపార్ట్మెంట్ నుంచి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కానివ్వండి, ప్రైవేట్ ఎంప్లాయీ కానివ్వండి, ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు అడుగుతున్నారు. ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా మనం అండర్‌టేకింగ్ లో వాళ్ళకి అటాచ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ మీ కాలేజ్ ద్వారా గాని, మీ యూనివర్సిటీ ద్వారా గాని వాళ్ళకి మెయిల్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఓకే వాలిడ్ చేస్తేనే ఆ ఎన్ఓసి అనేది వాలిడ్ చేస్తేనే మీకు సర్టిఫికేట్స్ అయితే కాలేజీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళు ఇవ్వరు అని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది కొంచెం కష్టమైందే. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా మనం ప్రైవేట్ జాబ్స్ ఏదో ఒక జాబ్స్ చేస్తూ ఉండి మనం చదువుతున్నాం. ఎందుకంటే 60 ఇయర్స్ వాళ్ళు కూడా మన ఎల్ఎల్బి చదవచ్చు. కాబట్టి జాబ్ చేస్తేనే మనం చదువుకోగలం, మన ఫ్యామిలీని పోషించుకోగలము. ప్రస్తుతానికి ఇది కంటిన్యూ అవుతుంది. కాకపోతే మళ్ళీ వీళ్ళు గుర్తు చేస్తున్నారు. అయితే గవర్నమెంట్ జాబులు మాత్రం ఖచ్చితంగా ఎన్ఓసి అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళు అయితే కొంచెం పార్ట్ టైం లో ఏదో ఒకటి చేసుకుంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళు ఎలా స్ట్రిక్ట్ గా దీన్ని తీసుకొస్తారనేది మనకు తెలియదు. తర్వాత ఫోర్త్ వచ్చేటప్పటికి మెయిన్ గా చాలా ప్రాబ్లమేటిక్. ఎందుకంటే బయోమెట్రిక్ అటెండెన్స్ అండ్ సీసీటీవీ సర్వేలెన్స్ ఉన్నారు ఇక్కడ. అంటే ఖచ్చితంగా బయోమెట్రిక్ ద్వారా మనకు అటెండెన్స్ అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా కాలేజ్ వాళ్ళని ఏమి హెచ్చరిస్తున్నారంటే ఖచ్చితంగా ప్రతి ఇంపార్టెంట్ ఏరియా ఏదైతే ఉందో సీసీ కెమెరాలు ఖచ్చితంగా బిగించాలని చెప్తున్నారు. అలాగే అది 1 ఇయర్ వరకు మీరు స్టోరేజ్ చేసి పెట్టుకోవాలి అని అయితే వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది. తర్వాత అటెండెన్స్ కి సంబంధించి ఆ రికార్డ్స్ కూడా మనం పరిశీలించవచ్చు. అలాగే బయోమెట్రిక్ కూడా మనకు పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు క్లాస్ రూమ్ లో ఉన్నారు, 3 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ ఖచ్చితంగా మీరు చదివారు అనే ప్రూఫ్స్ అయితే వాళ్ళు ఖచ్చితంగా చూస్తాము అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. లేని పక్షంలో ఒకవేళ పైన 4 పాయింట్లు కూడా లేని పక్షంలో అయితే సర్టిఫికేట్స్ అనేది ప్రొవైడ్ చేయరు. లేదా కాలేజ్ వాళ్ళు సరిగ్గా ప్రవర్తించకపోయినట్లయితే వారి మీద భారీ పెనాల్టీస్ అయితే వాళ్ళు వేయడం జరుగుతుంది. లేదా కాలేజీ యొక్క లైసెన్సులు కూడా రద్దు చేసే అవకాశం ఉందని అయితే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈసారి నుంచి కొంచెం ఎల్ఎల్బి చేయడం కష్టమే అనిపిస్తుంది. తెలంగాణలో అయితే ఆల్రెడీ చాలా మంది జాయిన్ అయిపోయారు ఈ సంవత్సరం నుంచి. ఆంధ్రప్రదేశ్ లో అయితే జాయినింగ్ టైంలో ఇవన్నీ కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి కాలేజీ యొక్క రూల్స్ అనేది చేంజ్ అయిపోతున్నాయి. ఎలా ఉంటుందనేది చెప్పలేము. కాబట్టి ఆ టైంను బట్టి మళ్ళీ నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు కాలేజీ వాళ్ళని కూడా కనుక్కుంటూ ఉండాలి ఏ విధంగా బయోమెట్రిక్స్ ఇవన్నీ పెడతారని చెప్పి. అలాగే కిందకు వచ్చేస్తే అండర్‌టేకింగ్ బై స్టూడెంట్ అనే ఈ విధంగా ఉంది. మీరు ఒకసారి ఇదంతా డౌన్లోడ్ చేసుకొని చూడండి. అలాగే మన లింక్ నేను ప్రొవైడ్ చేశాను కదా, ఇక్కడ కూడా కింద ఇచ్చాను, అక్కడ కూడా క్లిక్ చేసి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ పీడిఎఫ్ అనేది. సో ఇదనమాట అండి 4 పాయింట్లు. దీని మీద ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే లేదా నేను ఏదైనా చెప్పడం మర్చిపోయినట్లయితే కామెంట్స్ లో అడగండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.